అడ్వాన్స్గా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఎల్లుండి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఉట్కూరు నరేందర్ రెడ్డి గారి అభ్యర్థిత్వానికి మరి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోటీ చేస్తున్న అభ్యర్థి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుక కాంగ్రెస్ పార్టీ పరంగా గ్రాడ్యుయేట్లందరినీ ఉమ్మడి జిల్లా గ్రాడ్యుయేట్లందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతున్నాం. 10 సంవత్సరాల పరిపాలన, 1 సంవత్సరం పరిపాలన, బీజేపీ 10 సంవత్సరాల పరిపాలన, మన నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనకు ఏ ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి గ్రాడ్యుయేట్ సోదరులు ఆలోచించాలి. గ్రాడ్యుయేట్స్ అందరు కూడా తెలివైన విఘ్నులు. నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చి 2 పర్యాయాలు ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు, 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి నోటిఫికేషన్ల పేరు మీద నోటిఫికేషన్లు ఇచ్చుడు, రాతపరీక్ష తేదీ ఇచ్చి మళ్ళీ దాని లూపోల్స్ను బయటపెట్టే విధంగా ఎవరో ఒకరు కోర్టుకు వెళ్ళటము, అది క్యాన్సల్ కావటము, నిరుద్యోగులు మరి అశోక్ నగర్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లోనే కోచింగ్ సెంటర్లోనే ట్రైనింగ్ తీసుకోవటం, ఇది మనం 10 సంవత్సరాలు చూసాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం లోపలనే మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా లోపభూయిష్టంగా నోటిఫికేషన్ ఉండే ఉద్దేశంతో న్యాయవాదులతో సంప్రదించి ఆ నోటిఫికేషన్లన్నింటినీ రివైజ్ చేసి మరి ఒరిజినల్ నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎగ్జామ్స్ నిర్వహించి ఉత్తర్వులు కూడా ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా మెగా డిఎస్సి గతంలో ఇచ్చిన హామీ మేరకు మొదటి సంవత్సరంలోనే 11,000 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా కల్పించింది. టెట్ గతంలో ఎప్పుడు లేకుంటే టెట్ అనే ఎగ్జామ్ 2 సార్లు నిర్వహించింది. ఇటు ఫారెస్ట్లో కానీ, మెడికల్ హెల్త్లో కానీ, పోలీసులో కానీ వివిధ శాఖల్లో దాదాపు 53,120 ఉద్యోగాలు కల్పించడమే కాకుండా వాళ్ళందరికీ కూడా ఉత్తర్వులు ఇచ్చింది. మరి మరింత నైపుణ్యాన్ని విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో మన ఐఐటీలో ఏదైతే 65 ఉన్నాయో రాష్ట్ర స్థాయిలో 65 కూడా ఈరోజు అప్గ్రేడ్ చేసి దాంట్లో నైపుణ్యాన్ని కొరకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళని అనుసంధానం చేసి ఎవరైతే బీటెక్, బీఈ కానీ మరి గ్రాడ్యుయేషన్ చదివిన వారు ఉన్నారో బీఏ, బీకామ్, బీఎస్సీ వాళ్ళందరినీ కూడా స్కిల్ యూనివర్సిటీ ద్వారా జిల్లాల్లో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ శిక్షణలో ఏ శిక్షణలో పూర్తయితే వాళ్ళందరినీ కూడా టాటా కంపెనీ తీసుకుంటామని చెప్పిన అగ్రిమెంట్ కూడా ఈ సంవత్సరం లోపల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలుపరిచింది. అంతేకాకుండా దేశంలో హైదరాబాద్కున్న ప్రాచుర్యం మరి హ్యాపెనింగ్ సిటీగా వస్తున్న ప్రాచుర్యం చూసుకొని ప్రపంచంలో అమెరికా తర్వాత ఉన్న 5 లార్జెస్ట్ కంపెనీలు ఫేస్బుక్, అమెజాన్, గూగుల్, వాట్సాప్ కాకుండా మైక్రోసాఫ్ట్, తర్వాత డెస్క్టాప్, ఇటువంటి అన్నీ కూడా ప్రపంచంలోని అమెరికా తర్వాతనే ప్రపంచంలో ఏ దేశంలో పెట్టని విధంగా మన హైదరాబాద్లో పెట్టి సంవత్సరంకు ఒక్కొక్క కంపెనీ యావరేజ్గా 10,000 ఉద్యోగాలు ఇస్తాన్న కండిషన్ కూడా ఈ ప్రభుత్వం అప్లై చేసుకున్నది. నిన్నాక మొన్న మైక్రోసాఫ్ట్ ఇంకో అనుబంధం పెట్టి దానికి అనుబంధంగా హార్డ్వేర్ కంపెనీ కూడా నేను అగ్రిమెంట్ చేసుకొని దాదాపు 10,000 ఉద్యోగాలు 1 సంవత్సరం ఇస్తా అని చెప్పారు. అంటే ఈ 1 సంవత్సరమే దాదాపు 8 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో మన పిల్లలకు, ఈరోజు తెలంగాణ పిల్లలకే కాకుండా దేశంలోని పిల్లలందరికీ కూడా తెలంగాణలో ఉద్యోగాలు వచ్చాయి. ఒక పక్క ఉద్యోగాల కొరకే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ దానికి అనుగుణంగానే కోదండరామ్ గారు, అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అకల్య గారు ఇద్దరు కలిసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మరి 317 జీవో ప్రకారంగా అన్నీ ఫిలప్ చేయడం జరిగింది. ఒక స్థానికత మాత్రం కేంద్ర పరిధిలో ఉన్నది కనుక ఆ విషయం తప్ప హెట్రోజీనస్, హోమోజీనస్ అన్న పద్ధతిలో భార్యాభర్తలను ఒక దగ్గర తీసుకోవచ్చుడు,
30,000 మందికి ప్రమోషన్లు ఇవ్వటము, తెలుగు భాష హిందీ భాష పండితులకు ప్రమోషన్లు ఇవ్వటము, అది కాకుండా 17,000 మంది వివిధ ప్రాంతాల్లో ఉంటే వాళ్ళందరినీ ఒక దగ్గర చేయటము. అంటే ప్రభుత్వం సంవత్సరం లోపల ఉద్యోగులకు సహాయపడే విధంగా ఉద్యోగుల ద్వారా ప్రభుత్వం ఏర్పడ్డ ఒకే ఒక ఆలోచనతో ఈరోజు ఇన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమాలు కూడా ప్రభుత్వ పరంగా ఇవ్వడమే కాకుండా గతంలో ఉన్న వ్యవస్థ భిన్నంగా 1 నుంచి 5 తారీఖు లోపలనే ఈరోజు శాలరీస్ అటు పెన్షనర్స్కి కానీ ఇటు రెగ్యులర్ ఉద్యోగులకు కానీ ఇవ్వడం జరుగుతున్నది. పెన్షన్లకు కూడా రాబోయే రోజుల్లో హెల్త్ స్కీమ్ కానీ, అదేవిధంగా డిగ్రీ కల్లో పనిచేస్తున్న డిగ్రీ పోస్ట్ లెక్చరర్స్, గెస్ట్ లెక్చరర్స్ కానీ, మరి సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న వారికి కానీ, ఐకేపీలో ఉన్న వారి తరహానే మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరి వీటిని క్యాపిటల్ చేయటమా లేదా కాంట్రాక్ట్ బేస్డ్ చేయటమా, మరి 10 సంవత్సరాలుగా శాలరీ పెంచకుండా దాన్ని పెంచడమా కూడా మొన్న డిస్కస్ చేయడం జరిగింది.